3.5 కోట్ల నుండి 5.5 కోట్ల బడ్జెట్ లో ప్రీమియం విల్లాస్ లో సెంట్రలైజ్డ్ ఏసీ విత్ ఫ్రెష్ ఎయిర్ ఇన్ఫ్యూషన్ అందిస్తుంది జనప్రియ అప్స్కేల్ ఎలీసియం. ఇది ఎన్ని రోజులు ఉండొచ్చు సార్? ఇది ఆల్మోస్ట్ 1.5 year దాకా మనము అనుకుంటున్నాం. 1.5 year 2 years దాకా ఈ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే టైం ఇచ్చారు. అంత లోపల కూడా ఇప్పుడు వర్క్ చూస్తుంటే అంత లోపల కూడా కంప్లీట్ కావచ్చు. ఇది ఒకసారి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయితే మనకి ఇంకా వర్క్ కూడా డే అండ్ నైట్ జరుగుతుంది. సార్ ముందుగా 2 క్వశ్చన్స్. ఒకటేమో చుట్టుపక్కల కాలనీస్ అని చాలా ఉన్నాయి, ఆ కాలనీస్ వాళ్ళతో కోఆర్డినేట్ చేశారా లేదా? ఆల్రెడీ చేశాను. ఇంకా వచ్చే 1 weekతో కూడా మనము చేస్తున్నాం. ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. కేబీఆర్ ఎవరో వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అందరూ కూడా వాళ్ళు కూడా తెలుసు, ఎందుకంటే 2 సార్లు వాళ్ళు మన ట్రయల్ రన్లు కూడా వాళ్ళు స్టేక్ హోల్డర్స్ను మనం ఇన్వాల్వ్ చేశాం. సార్ మేజర్ ప్రాబ్లం 36 and 45 అక్కడ రోజు మెర్జర్స్ ఉన్నాయి. ఆ మెర్జర్స్ ఎట్లా చేస్తారు? ఎందుకంటే మళ్ళీ యూటర్న్స్ ఇస్తారా లేకుంటే ఓపెన్ చేస్తారా? ఆ మెజర్ పాయింట్ అనేది కీ పాయింట్ అవుతుంది. దాన్ని ఎట్లా చేస్తారు 35 and 46? 2 times మనం ట్రయల్ రన్ చేసేటప్పుడు అది గుర్తించడం జరిగింది. ఇప్పుడు 45కి వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు జర్నలిస్ట్ కాలనీ నుంచి ఒకరు 45 రోడ్ నెంబర్ చెక్ పోస్ట్కి వెళ్ళాలంటే 45 వెళ్ళి ఆ ఫ్లైఓవర్ కింద నుంచి యూటర్న్ తీసుకొని వస్తున్నారు. కానీ వన్ వే ఇంప్లిమెంట్ చేసిన తర్వాత లేన్ 2లు అంటే రైట్ సైడ్ లేన్లు ఎవరైతే వెళ్తున్నారో జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు రైట్ సైడ్ లేన్ 2కి వచ్చేస్తే వాళ్ళు స్ట్రైట్గా చెక్ పోస్ట్కి వెళ్ళొచ్చు. కానీ లేన్ 1లో వస్తున్నారంటే వాళ్ళని అక్కడ స్ట్రైట్ అలౌ చేయలేము, బికాజ్ అక్కడ ఆపి పంపాల్సిన వస్తుంది. మన ట్రయల్ రన్లు కూడా బికాజ్ లేన్ 2లో వచ్చేవాళ్ళు 45కి వెళ్ళాలి, అలాగే జర్నలిస్ట్ కాలనీ నుంచి వచ్చేవాళ్ళు చెక్ పోస్ట్కి వెళ్ళాలి. సో అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది. సో అక్కడ ప్రతి నిమిషం మనం ఆపి పంపితే చాలా కంజెషన్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి లేన్ 1లో వస్తే మాత్రం వాళ్ళు ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అలాగే ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. వారం రోజులు వాళ్ళకి తెలిసిపోతుంది, మేము చెక్ పోస్ట్కి స్ట్రైట్ వెళ్ళాలంటే లేన్ 2 పట్టుకొని వెళ్ళాలని తెలిసిపోతుంది. దాని తర్వాత స్మూత్గా అయిపోతుంది. ఇంకొకటి అక్కడ అంబర్లా అవన్నీ తీసేసి అప్ టు దాదాపు ఒక 200 meters వరకు ఆ మీడియన్ అంతా రిమూవ్ చేసి మార్నింగ్ టైం అంటే మధ్యాహ్నం వరకు మనకి హెవీ టువర్డ్స్ కేబుల్ బ్రిడ్జ్ హెవీ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రివర్సిబుల్ లేన్లు కూడా ఒక లేన్ తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీవీబీ నుంచి రైట్ లేన్లో ఒకరు వస్తున్నారంటే 45కి వచ్చి వాళ్ళు ఈజీగా మర్జ్ అయ్యే విధంగా జర్నలిస్ట్ కాలనీ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చే వాళ్ళని ఆపకుండానే వీళ్ళు రైట్ సైడ్ నుంచి వచ్చి ఈజీగా మర్జ్ అయ్యే విధంగా దాన్ని ఇస్తున్నాం. సార్ అంటే మీరు చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు యూటర్న్ ఒకవేళ మిస్ అయ్యి వస్తే యూటర్న్ చేసుకొని రావాల్సి వస్తుంది. మళ్ళీ యూటర్న్ అవసరం లేదు, బట్ లేన్ 2లు వస్తే యూటర్న్ అవసరం లేదు. కానీ కొంతమంది తెలియకుండా లేన్ 1లోనే వస్తుంటారు. వచ్చిన తర్వాత అక్కడికి వచ్చి మనము ఆపి వాళ్ళని స్ట్రైట్ పంపలేము, బికాస్ మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి తెలియకుండా లేన్ 1లో వస్తే మాత్రం వాళ్ళు యూటర్న్ తీసుకొని రావాలి. వారం రోజులు వాళ్ళు తెలుసుకుంటారు ఈ లెఫ్ట్ లేన్లో మనం వస్తే స్ట్రైట్ వెళ్ళలేము, కాబట్టి లేన్ 2లో మనం వెళ్ళాలనేది తెలుసుకుంటారు. అందుకు మనము సైనేజెస్ అరేంజ్ చేస్తున్నాం రమేష్, సో దట్ పబ్లిక్ ఇప్పుడు నుంచే మైండ్ ట్యూన్ కావాలని చెప్పి రైట్ ఫ్రమ్ మనము ఎన్ఎఫ్సిఎల్ నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా పంజగుట్ట నుంచి కూడా వీఆర్ పుట్టింగ్ సైనేజెస్. సో పబ్లిక్ ఆల్సో షుడ్ వాచ్ అవర్ సైనేజెస్. వాళ్ళని 18 నుంచి ఎట్లా వాళ్ళు ట్రావెల్ ఎట్లా ఉండిపోతుంది అనేది వాళ్ళు మైండ్ ట్యూన్ కావాలి. మళ్ళీ ఆ రోజు వచ్చి మళ్ళీ అది ఇబ్బంది పడకుండా ఆ లైన్ ఈ సైడ్ పోవాలంటే ఇదే లైన్లో పోవాలి, ఈ సైడ్ పోవాలంటే ఇదే లైన్ 2 పట్టుకోవాలనేది వాళ్ళు మైండ్ ట్యూన్ చేసుకోవాలి. సార్ రమేష్గా ఉంటావు డౌట్స్, వేరే వాళ్ళకు ఉండవు. రమేష్ ఎన్టీవీ నుంచి రావాలంటే మీరు లేన్ 2 రావాలి చెక్ పోస్ట్. కూర్చోయ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ సెకండ్ ప్లీజ్ పే అటెన్షన్. ఇంకొకటి వీడియో మనము యానిమేటెడ్ వీడియో ప్రిపేర్ చేశాము ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఇది వీడియో ఇప్పుడు మనము డిస్ప్లే చేస్తాము. ఇఫ్ యూ వాచ్ దట్ మీకు కూడా అర్థమవుతుంది అండ్ జనాలకి కూడా కొంచెం అండర్స్టాండింగ్ రావడానికి ఇట్ విల్ బీ ఈజియర్. సో ఇది ప్లే చేయించండి. In view of the ongoing construction of steel flyover and underpass works in the limits of Banjara Hills and Jubilee Hills traffic police stations as part of Hyderabad City Innovative and Transformative Infrastructure,
There will be traffic diversion and the traffic in all the surrounding roads of KBR Park will be maintained in one way. Right turn is prohibited around KBR Park Road. For example, if you are heading from Panjagutta towards Jubilee Hills Check Post or the Cable Bridge, turn left at NTR Bhavan, head past Basavtarakam Cancer Hospital, Agrasen Island and Bharatiyatya Bhavan to reach road number 45. And if you are coming from Yusufkuda, Shrind Colony going towards road number 36 and 45, Jubilee Hills, Madhapur. Proceed via Indira Nagar, Gadda Road towards Venkatgiri Junction, take a right turn at Venkatgiri Junction, continue towards road number 10, Jubilee Hills via Diamond House, further proceed towards Alcazar and take right turn proceed towards road number 36. Commuters should use lane changers to switch between left and right lanes, as per the signage provided by traffic police. Commuters traveling from Punjagutta toward road number 45, Cable Bridge should switch lanes at the Journalist Colony Junction. Meanwhile, traffic bound for Jubilee Check Post or Madhapur will need to change lanes at road number 65. Want to tell something? You want to explain it? డౌట్ ఉందమ్మా? అర్థం కాలేదా? ఇప్పుడు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఫిలిం నగర్ రావాలి అంటే వాళ్ళు జూబ్లీ చెక్ పోస్ట్ కంటిన్యూగా రావాల్సిందేనా? కంటిన్యూగా రావచ్చు, లేదంటే వాళ్ళు ముందుకే 45 కింద దిగి ఆ రోడ్ నెంబర్ 51 తీసుకొని వెళ్ళచ్చు. కంటిన్యూ చేస్తున్నాం. అంటే ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి పంజగుట్ట వెళ్ళేది సేమ్ యథావిధిగా నడుస్తుంది, రెండు సైడ్ వాడుకోవచ్చు. ఇప్పుడైతే ఓన్లీ లెఫ్ట్ లైన్ మాత్రం యూజ్ చేస్తారు. ఇప్పుడు రైట్ లైన్ కూడా వాళ్ళకి 1 వే యూస్ అవుతుంది. మధ్యలో ఒక 100 మీటర్స్ ఆ మర్జర్ పాయింట్ ఓపెన్ చేసినాం మన క్లబ్ దగ్గర. క్లబ్ ముందుకు 100 మీటర్స్ మర్జింగ్ ఉంది. సో ఎవరైనా ఒకవేళ 45 నుంచి వచ్చి వాళ్ళు లేట్ టూల్ వస్తున్నారు, వాళ్ళు NFCL వెళ్ళాలంటే అక్కడ క్లబ్ దగ్గర వాళ్ళు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. మనకి కంప్లీట్ ఇంత ముందు FOB అండ్ BVB దాకా వచ్చేది, TTD టెంపుల్ గ్రౌండ్ అని. 1 వే పెట్టినాక పార్కింగ్ లేనప్పుడు బాగుంది, కానీ పార్కింగ్